మనకేదైనా అడ్రస్ కావాలంటే గూగుల్లో వెతుకుతాం. అలాంటి గూగుల్ కే ఇప్పుడు వైజాగ్ పెద్ద అడ్రస్ కాబోతుంది. ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో గూగుల్ తో కలిసి వైజాగ్ ఒక ముద్ర క్రియేట్ చేయబోతుంది. ఇప్పుడు వైజాగ్ లో భూమి పూజ జరుపుకున్న డేటా సెంటర్ లో చరిత్రలోకి వెళితే డేటా సెంటర్ అంటే జస్ట్ ఒక గోడౌన్ లాంటిది అని మాజీ ముఖ్యమంత్రి జగన్ ఎగతాళి చేశారు. తర్వాత ఈ ప్రాజెక్ట్ కి వస్తున్న మంచి పేరు చూసి ఇప్పుడు నాలుక మడతేసి ఇది మేము తెచ్చిన ప్రాజెక్ట్ అని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో అదానీ సంస్థ వైజాగ్ లో ఒక డేటా సెంటర్ పెట్టాలని అనుకుంది. జగన్ హయాంలో గూగుల్ సంస్థ పేరే ఎక్కడా ఈ ప్రతిపాదనలో వినబడలేదు. కనీసం గూగుల్ బ్రాండ్ కి ఉన్న పవర్ ని అర్థం చేసుకునే స్థాయి కూడా జగన్ సహా వైకాపా నాయకుల్లో లేదు. వైజాగ్ ని గ్లోబల్ సిటీగా నిలపాలి అంటే గూగుల్ లాంటి భారీ బ్రాండ్ ని వైజాగ్ కి తీసుకురావాలని లోకేష్ గట్టిగా నిర్ణయించుకున్నారు. ఈ భారీ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వ పాలసీలలో చాలా మార్పులు అవసరమయ్యాయి. ఐటీ మంత్రి లోకేష్ దాదాపు ఏడాది పాటు ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవులతో సంప్రదింపులు జరిపి పాలసీలలో మార్పులు తీసుకొచ్చి ఈ ప్రాజెక్ట్ ని సాకారం చేశారు. ఈ ప్రాజెక్టులో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. గూగుల్ సంస్థ మన దేశంలో ప్రారంభిస్తున్న తొలి డేటా సెంటర్ ఇది. గూగుల్ సంస్థ 1,35,000 కోట్ల రూపాయలను దీనికోసం ఖర్చు చేస్తుంది. తొలి విడతలో 1 గిగావాట్ సామర్థ్యంతో 2028 నాటికి ఇది ప్రారంభం కానుంది. తర్వాత దీన్ని 5 గిగావాట్స్ కి పెంచాలనే ప్రతిపాదన ఉంది. అదానీ కనెక్ట్స్ అనే సంస్థ డేటా సెంటర్ కి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని నిర్మిస్తోంది. అండర్ సీ కేబుల్స్ లాంటి కనెక్టివిటీ వర్క్ ని ఎయిర్టెల్ సంస్థ చేపడుతుంది. ఈ మొత్తం డేటా సెంటర్ ని గూగుల్ సంస్థ తన ఏఐ రిలేటెడ్ కార్యకలాపాల కోసం వినియోగించనుంది. డేటా సెంటర్స్ కి భారీగా విద్యుత్ అవసరమవుతుంది. గూగుల్ డేటా సెంటర్ కి అవసరమయ్యే విద్యుత్ ని అదానీ సంస్థ ఉత్పత్తి చేసే ఇస్తుంది. కాలుష్యం లేని సోలార్ ఎనర్జీ ద్వారా ఈ విద్యుత్ ని ఉత్పత్తి చేస్తారు. కూలింగ్ కోసం అధునాతన టెక్నాలజీని వాడటం ద్వారా నీటి వినియోగాన్ని కనీస స్థాయికి తగ్గించడంతో పాటు సముద్ర జలాలను వినియోగించడం, డ్రైనేజ్ వాటర్ ని శుద్ధి చేసి దాన్ని వినియోగించడం లాంటి పర్యావరణ హిత చర్యలు చేపట్టనున్నారు. ప్రపంచవ్యాప్తంగా గూగుల్ ఎక్కడా కూడా తన డేటా సెంటర్స్ కోసం త్రాగునీటిని వినియోగించడం లేదు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 మందికి ఉద్యోగాలు రానున్నాయి. ప్రపంచ అభివృద్ధి పటంలో ఆంధ్రప్రదేశ్ కి తిరుగులేని స్థానం కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న కృషికి దక్కిన పెద్ద ప్రతిఫలం ఈ గూగుల్ డేటా సెంటర్.